హాయ్ ఫ్రెండ్స్, మనమంతా అంగరంగ వైభవంగా, ఎంతో ఘనంగా, విపరీతమైన డెకరేషన్స్‌తో, ఆటపాటలతో వినాయక చవితిని జరుపుకుంటాం. అలాంటి వినాయకుడి నుంచి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన పాఠాలు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్‌ది జ్ఞానం మరియు బుద్ధి. వినాయకుడు జ్ఞానదేవుడిగా పూజింపబడతాడు. మనం కూడా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిజమైన విజయం బుద్ధిని ఉపయోగించినప్పుడు మాత్రమే వస్తుంది. రెండవది వినయంతో జీవించాలి. ఏనుగు తల ఉన్న వినాయకుడు ఎప్పుడూ వినయంగానే ఉండేవాడు. ఎంత గొప్పవారైనా తమను తాము చిన్నవారిగా భావించుకోవాలి. ఇతరులను గౌరవించాలి. మూడవది ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. వినాయకుడికి పెద్ద చెవులు, చిన్న నోరు ఉంటాయి. మనం ఎక్కువగా వినాలి, ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని క్రమంగా స్పందించాలి. నాలుగవది మార్పులను అంగీకరించాలి. తన తల పోయిన తర్వాత వినాయకుడు ఏనుగు తలని అంగీకరించారు. జీవితంలో వచ్చే మార్పులను స్వీకరించాలి. ప్రతి సవాలుని అవకాశంగా మార్చుకోవాలి. ఐదవది సమతుల్యతలో జీవించాలి. వినాయకుడి పొట్ట జీవితంలోని మంచి చెడులకు సహించగల శక్తికి ప్రతీక. మనం కూడా ధైర్యంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. అధికంగా స్పందించకుండా శాంతిగా ఉండాలి. ఆరువది అడ్డంకులను తొలగించాలి. వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదు. పరిష్కారాన్ని వెతకాలి, సమస్యను కాదు. ఏడవది తల్లిదండ్రులను గౌరవించాలి. పార్వతీ పరమేశ్వరుల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన కథలో వినాయకుడు చూపించిన గౌరవం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు జీవిత విజయానికి బలమైన పునాది. ఇంట్లో శాంతి ఉండాలంటే మనం పెద్దవారిని గౌరవించాలి. వినాయకుడు రూపం ఒక్కటే కాదు, జీవిత పాఠాల పుస్తకం. మనం కూడా జీవితంలో విజయవంతం కావాలంటే ఆయన గుణాల్ని అనుసరించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.